ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ గైర్హాజరీపై సభలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి తాము చాలునని, కేసీఆర్ వంటి దిగ్గజం రావాల్సిన అవసరం లేదని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే, కేసీఆర్ సభకు వస్తే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ను టార్గెట్ చేసి విమర్శించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. తమ నాయకుని కాంగ్రెస్ అవమానించాలని చూస్తోందని బీఆర్ఎస్ కూడా అనుమానిస్తోంది. అందుకే కాంగ్రెస్ నేతలు కేసీఆర్ సభకు రావాలని కోరుకుంటుంటే, బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ ఎత్తుగడను చిత్తు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసారి శాసనసభ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తారా రారా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎందుకంటే కేసీఆర్ రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన గులాబీ బాస్ నేరుగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వెళ్లి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం అవగాహన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ఆ తరువాత అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చలో పాల్గొనలేదు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయిన సమయంలో ఆయనకు నివాళి అర్పించి సంతాపం తెలిపేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ సందర్భంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి సభకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ సంతాప తీర్మాన చర్చ కోసం కేసీఆర్ తప్పకుండా వస్తారని అంతా భావించినా ఆయన మాత్రం రాలేదు. ఇక గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన కేసీఆర్ కేవలం 5 నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వచ్చారు, ఎందుకు వెంటనే వెళ్లిపోయారు అనేది తనకు తెలియదని, ఆ విషయాన్ని ఆయన్నే అడగాలని అన్నారు. ఇక ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అంతా భావించినా ఆయన రాలేదు. దీనిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి సభలో ప్రస్తావించారు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదని ప్రశ్నించారు. డిసెంబర్ 1, 2023 నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1.6 కోట్లకు పైగా జీతభత్యాలు పొందారని చెప్పారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై సరైన నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సూచించారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని విజ్ఞప్తి చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ఇప్పుడే కాదు, సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శలు గుప్పిస్తూనే ఆయన సభకు రావాలని చెబుతూ వస్తున్నారు. అయితే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, కాంగ్రెస్ కు సమాధానం చెప్పేందుకు తాము చాలని, తమ నాయకుడు కేసీఆర్ అవసరం లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనను అవమానించాలన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్లాన్ అని గులాబీ పార్టీ అనుమానిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనను టార్గెట్ చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అంటున్నారు. కేసీఆర్ తన పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మరింత రెచ్చిపోయేలా ప్లాన్ చేస్తోందని టాక్. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను తక్కువ చేసి మాట్లాడే ఛాన్స్ ఉందని, కేసీఆర్ ను అవమానించేలా వ్యవహరించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ స్థాయిలో అటాక్ వచ్చినా సభలో కేటీఆర్, హరీష్ రావు ఎదుర్కొంటున్నారు. సభా నాయకుని హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు కేసీఆర్ అసెంబ్లీకి రెగ్యులర్ గా హాజరయ్యే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సభలో అన్ని రకాల విమర్శలు, ఆరోపణలకు కేటీఆర్, హరీష్ రావులే ముందుండి సమాధానం చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి సమాధానం చెప్పాలని అధికార పార్టీ వైపు నుంచి పట్టుబడుతున్నా అంతవరకు అవసరం లేదని చెబుతూ తామే స్పందిస్తున్నారు. దీంతో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదే ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయకుండా సైలెంట్ గా ఉంటున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది.